అర్హత లేకున్నా ప్రేమించావు, కేవలం నీ కృపయే. అవునయ్యా, యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ఈ రాత్రి అందరం కలిసి చెబుదాం, అర్హత లేకుండా మమ్మల్ని ప్రేమించావు, ఇది కేవలం నీ కృప. యోగ్యత లేకుండా మమ్మల్ని హెచ్చించావు, ఇది కేవలం నీ కృప. ఏ యోగ్యత లేకపోయినా పనికిరాని వెంట కుప్పల్లో ఉన్న మనలను యేసయ్య ప్రేమించి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి మనసారా స్తోత్రాలు చేతులెత్తి మనసారా పాడుతున్నాడు పాట. యోగ్యత లేని మనలను లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. యేసయ్యా అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నేనేమైయున్నాను నీ కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే.
కరోనా నుండి తప్పించావు, కన్నీళ్ళ నుండి తప్పించావు, మరణ పడక నుండి తప్పించావయ్యా. సజీవులుగా ఉంచి ఈ 2026లో కూడా నేను ఆరాధించే కృపనిచ్చా. మా రాష్ట్రంలో, మా దేశంలో సమాధానాన్ని కూడా నువ్వు దయచేసే దేవుడు. మా వలే సమాధానం లేక అనేక మంది నశించిపోతున్నారు, యుద్ధాలు, యుద్ధ భయాలతో ఉన్నారు. శ్రమలు, శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఎవరికైనా మరణపు ఛాయలుంటే విడిపించుటకు శక్తిమంతుడు దేవుడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. చెబుదామా చేతులెత్తి. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ
నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. ఒక మాట చెప్పండి, కృపయే. చేతులెత్తి కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. తినడానికి తిండి లేని మా జీవితం, ఉండడానికి ఇల్లు లేని మా బ్రతుకులో ఈరోజు ఉన్నతమైనటువంటి ప్రతి ఐశ్వర్యం నువ్వు ఇచ్చినదే. ఇంత ఘనమైనటువంటి జీవితం నువ్వు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు అంటూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ మనసారా దేవుని స్తుతించుదా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. ప్రార్థన. మన మంచిగా